అగరబత్తి మాత్రం 100% అనారోగ్యాన్ని కలిగిస్తుంది, అందులో అనుమానం లేదు. ఏమండి 2-3 అగరబత్తీలు అంటే దాదాపు మనం సిగరెట్తో పోల్చకూడదు, కానీ సిగరెట్ తాగితే ఎంత నష్టం ఉంటుందో ఇప్పుడున్నటువంటి అగరబత్తీల్ని పీలిస్తే అంత అనారోగ్యం వస్తుంది. ఎవరికి తెలుస్తుందండి ఈ విషయం? మా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తుంటారు మాకు, సార్ మా ఆయనకు నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్తాను, వాడు వినరు. తర్వాత మళ్ళీ జెంట్స్ కూడా ఉంటారుగా, సార్ నాకు ఆస్మా ఉంది, మా ఆవిడ వినదు. యూజ్ చేసే వాళ్ళు 2 వైపులు ఉంటారు. సో కాబట్టి కొంతమందికి అత్తమామలకు ఉంటుంది, ఇంట్లో ఎవరికైనా ఉండొచ్చు కదా, ఎవరికి ఉన్నా వాళ్ళకు పడదు. కొంతమంది చిన్నపిల్లలకు ఉంటుంది. చిన్నపిల్లలకి ఎంత ఆస్మా ఉంటుంది అంటే ఎన్ని మందులు వాడినా తగ్గదండి. కారణం ఏందా అని చూస్తే వీళ్ళు ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారు, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, సాంబ్రాణి పొగలు వెలుస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా, ఒక షాప్ ఓపెన్ చేయగానే ఎన్ని సాంబ్రాణి పొగలు పెడతారు. ఫస్ట్ సాంబ్రాణి పొగ పెట్టిన తర్వాతనే మొత్తం చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ఏదైతే పొగ ఉందో పొగే. మనం పవిత్రమన్నా మనం ఇదన్నా పొగే, దాని లక్షణమే. సో ఊపిరితిత్తులు మూసుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. దీన్ని చిన్నపిల్లల్లో ఇంట్లో ఆపేయండి. ఎవరైతే చిన్నపిల్లలు పుట్టగానే అలర్జీ ఆస్తమాకు గురయ్యే అవకాశాలు ఉన్నాయో వాళ్ళల్లో ఈ ప్రాక్టీసెస్ ఆపేయండి. అంటే ఓవరాల్గా ఏంటంటే అగరబత్తులు అనేది స్టాప్, అగరబత్తులు పర్ఫ్యూమ్ ఇస్ పాయిజన్ అండి. ఈరోజు ఎల్కేజీ పిల్లలకు పర్ఫ్యూమ్ కొట్టి పంపుతున్నారండి స్కూల్స్కి. తర్వాత మళ్ళా స్కూల్లో పోతే ఏసీలు, బాడీ పర్ఫ్యూమ్, కార్లకి, రూమ్కి ఎక్కడ చూసినా కెమికల్సే. అంటే మన జీవితం అంతా కెమికల్ మయమైపోయింది. ఇంట్లో ఫ్లోర్ క్లీనర్స్ కెమికలే, బాత్రూంలో కొన్ని వాసన రాకుండా అవి కెమికల్సే, దాని తర్వాత సోపులు కెమికల్సే, మనం బాడీ అంటే ఏంటి కొన్ని డియోడరెంట్స్ అంటాం, అదంటాం ఇదంటాం, బాడీ స్ప్రేలు అంటాం, మళ్ళీ కాస్మెటిక్స్ అంటాం, మన మేకప్ అంటాం, అన్నీ కూడా కెమికల్సే. అంటే ఒకప్పుడు సుగంధ ద్రవ్యాలు వాడేవాళ్ళు, ఇప్పుడు లేక ఆల్టర్నేటివ్ ఇది వాడుతున్నారు. తర్వాత అవి కూడా పరిమితంగా వాడేవాళ్ళేమో, మరి ఇట్లా ఇది కాకుండా. సరే, ఇవన్నీ కూడా మొత్తానికైతే కాలుష్య కారకాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలర్జీ ఆస్తమా పెరిగిపోవటానికి మూల కారణం ఏంటంటే మారుతున్న జీవన విధానాలు, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, దాంతోపాటు ఎన్నో రకాలైనటువంటి క్రీమ్లు అప్లై చేసుకోవటం, ఎన్నో రకాలైనటువంటి జంక్ ఫుడ్స్, మనకు అర్థం కాని జంక్ ఫుడ్స్ని మనం తినటం, ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఫుడ్కి దూరం అయిపోవటం. ప్రకృతికి ఎంత దూరం అయిపోతామో అనారోగ్యం అంత పెరిగిపోద్దండి, అంత దగ్గర అవుతాం. ప్రకృతికి దూరం అవుతా ఉంటే మీరు చెప్పినట్టు అనారోగ్యానికి దగ్గర అవుతూ ఉంటాం.